దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. ఈ కార్యములు మామూలు కార్యములు కాదు. దేవుని బిడ్డలారా, మనం దేవుని కొరకు ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో దేవుడు ఉన్నతమైనటువంటి కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో 2024 సంవత్సరం దేవుడు మన ఎంతగానో ప్రేమించి కాపాడి ఆశీర్వదించి ఉన్నాడు. సజీవులుగా వచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్క ఆపద నుంచి దేవుడు రక్షించి ఉన్నాడు. నిన్ను ఈ రోజున తన యొక్క మందిరములో నిలబెట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 23వ కీర్తన లాస్ట్ వచనం చదవండి. 23వ కీర్తన చివరి వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మనం అందరమే దేవుని మందిరములో ఉన్నాం. చదవడం ఎవరు తీశారు? నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బ్రతుకు దినాలని కూడా ఏమొస్తుంది నీ వెంట? కృపా క్షేమము. కృపాక్షేమం ఒక మాట కదండి, కృపా క్షేమము. దేవుని యొక్క కృప వలన నీకేం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది. ఎందుకంటే హెల్మెట్ పట్టుకోమని ఎందుకు చెప్తారు? సేఫ్టీ రూల్స్ లో మరి ఆ యొక్క హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన కింద పడినా కానీ హెడ్ డ్యామేజ్ కాదు. బాడీ డ్యామేజ్ అనే కానీ హెడ్ డ్యామేజ్ కాకుండా చూసుకోమండి. ఎందుకంటే బ్రతకాలి అంటే ఈ యొక్క తలకు ఏమి, అందుచేత హెడ్ డ్యామేజ్ కాకుండా హెల్మెట్ ధరిస్తారు. ఇప్పుడు మన యొక్క బాడీ ఈ యొక్క కుళ్ళిపోయినా కానీ ఆత్మ నశించకుండా ఎవరు ధరించుకోవాలంటే యేసుక్రీస్తు వారు ధరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం కొత్త మాట్లాడుతూ రావడం కాదు, కానీ ఇక్కడ యేసు ప్రభువాన్ని ఎప్పుడైతే మనం ధరించుకుని ఉంటామో అప్పుడు నీకు ఏ డ్యామేజ్ రాదు. వాక్యం నీలో ఉంటే నీకే డ్యామేజ్ రా, ఏ శోధన రా, ఏది వచ్చినా కానీ నువ్వు పోరాటం చేస్తావు. అపవాది చేసేటువంటి అగ్ని బాణాలు నువ్వు ఆర్పివేయగలుగుతావు. వాక్యం మనలో ఉండాలి. వాక్యము మనలో ఉండాలి. వాక్యం మనలో ఉన్నప్పుడు దేన్నైనా కానీ మనం జయించగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఒక పాటలో యేసయ్యా నా నిలువెల్లా నిన్ను కలిగి ఉన్నాను. ఆయన ఎందుకంటే మనం అధికారం మనం నడిచేసే వరకు ఆ దేవుని కలిగి ఉండాలి. ఈ రోజున దేవుడు నేను మరి జీవించు సంవత్సరంలో కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకు వస్తే నువ్వు దేవుని బిడ్డవి. ఈ రోజున దేవుడు 2024 సంవత్సరంలో నీలో అద్భుత కార్యం చేసిన దేవుడు 2025 సంవత్సరంలో కూడా surely is going to do the miracles in your life. దేవుడి యొక్క జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాలి, వాగ్దానాన్ని నమ్మాలి. వాగ్దానాన్ని నమ్ముకుని మనం పొందుకోవాలి. నమ్మడం వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇది మనకు అసాధ్యము. వాట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇస్ పాసిబుల్ టు గాడ్. దేవుడు సర్వత్రయామి. ఆయన దేనినైనా కానీ క్షణములో చేయగలడు. ఆయన యొక్క పర్మిషన్ లేకుండా, ఆయన తెలియకుండా ఈ భూమి మీద ఏది ఉన్నది ఏది కూడా కలగదు. ఈ రోజున నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు మరి నేను ఎంతగానో ఉన్నతమైన స్థానంలో వచ్చాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులే, మరి ఎందుకంటే ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయం చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుదుమా అని చింతించకండి. మీరు ఆకాశ పక్షుల కంటే కూడా శ్రేష్ఠులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరంటే శ్రేష్ఠులము, శ్రేష్ఠులము. ఈ రోజున శ్రేష్టమైనటువంటి మేలులతో నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. ఆయన సన్నిధిలో చిరకాలం నేను ఆయన మందిరములో ఉండేదని భక్తుడు వాగ్దానం చేస్తున్నాడు, తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఎక్కడ ఉన్నావంటే దేవుని మందిరములో ఉన్నావు. ఈ రాత్రికాల సమయంలో 2024 సంవత్సరానికి ముగింపు కలుగుతూ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. 2024 ముగింపు కలుగుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉన్నావు. ఎక్కడ? ఇంటిలో కాదు, వీధిలో కాదు, ఎక్కడ? దేవుని మందిరంలో ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు.
ఆశీర్వాదాలకు వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని తన సన్నిధిలోనికి పిలిచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం జీవించే సంవత్సరాలు దేవుడు కృప క్షేమములు జరిగిస్తాడు. సంవత్సరములు జరుగుతుండగా ఏం జరుగుతుంది? సంవత్సరములు జరుగుతుండగా హబక్కూ గ్రంథం చూడండి. హబక్కూ గ్రంథం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హబక్కూ గ్రంథం సంవత్సరములు జరుగుతుండగా దేవుడు ఏమి నూతన పరుస్తున్నాడు? ఏమి నూతన పరుస్తున్నాడు? దేవుడు తన కార్యాలను నూతన పరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే మనం హబక్కూ 3:2 ఏం చూస్తున్నామంటే, సంవత్సరములు జరుగుతుండగా ఈ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకముకు తెచ్చుకున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 చూడండి. ఆ సంవత్సరములు జరుగుతుండగా ఏం చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు? ప్రభువా, నీవు నాలో సంకల్పించినటువంటి కార్యము నూతన పరచుము ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ గాడ్ హస్ డిజైన్డ్ ఏ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. అయితే ఇప్పుడు దాన్ని ఏం చేసి ఏమంటున్నాడంటే, ప్రభువా నీ కార్యము నాలో నూతన పరచుము అంటున్నాడు. సంవత్సరం జరుగుతుండగా దాన్ని నాకు తెలియచేయము అంటున్నాడు. తెలియచేయి ప్రభువా, నీ కార్యాలు నాకు అర్థం కావడం లేదు, నీ కార్యాలు నాకు అర్థం కావడం లేదు, నాకు తెలియచేయి ప్రభువా అంటున్నాడు. నువ్వు కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకములకు తెచ్చుకోను అంటున్నాడు. ఎందుకంటే ప్రభువా నీవు నా మీద కోప్పడ్డా గానీ నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున మనము దేవుని సన్నిధిలో ఉండి మరి రోజున దేవుని గొప్ప కార్యములలో జరిగించడానికి సంవత్సరము అనేటువంటి ఒక దయా కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 43 చూడండి. 43 18-19 వచనాలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. దేవుని స్తోత్రం. ఏం జ్ఞాపకం చేసుకోవద్దన్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దన్నాడు. ఎందుకంటే వెనక చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం చూస్తున్నప్పుడు వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం, చిక్కుకుపోయారు. వెనక చూస్తే ఫరో సైన్యం, శత్రువులు దొరికారా చంపేస్తారు. వాళ్ళు అలాగే పరిగెత్తుకుని ముందుకు వచ్చారా, ఎర్ర సముద్రం మునిగిపోతారు, చచ్చిపోతారు. రెండు విధాలుగా చిక్కిపోయారు. అప్పుడు దేవుడు మోషేతో ఏమన్నారంటే, మోషే వెనక చూడొద్దు, ముందుకు చూడు. ఇక టవల్ని సీటి మీద నీటిని కొట్టాడు. ఏమైంది? 2 పాయలు అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి రోజున దేవుడు నీ యొక్క జీవితంలో చాలా దుఃఖం ఉంది, చాలా బాధ ఉంది, కన్నీరు ఉంది, వేదన ఉంది, కష్టం ఉంది, మనోవేదన, అనారోగ్యాలు, చీకుళ్ళు, చింత, అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా భరించాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమన్నాడు ఆయన? 18వ వచనం చూడండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకూడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకూడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయించున్నాను, ఎడారిలో నదులు పార చేయించున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఎడారి అంటే మన యొక్క జీవితము ఇక ఎలాంటి ఎదుగుదల లేకుండా మోడు బారిపోతూ ఉన్నది. ఎందుకంటే ఈ రోజున జీవితంలో ఆయన ఏమంటాడు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. యు ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. ఇదే మనది, ఈ సమయం, ఈ కాలం ఉంది. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేసి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. నువ్వు ఏం చెప్పట్లేదు. నువ్వు ఇంత ముందు జరిగిన జీవితం ఏంటి నువ్వు మర్చిపో అంటున్నాడు. ఇక దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అన్నాడు. మాటికి ఏం చేస్తామంటే చర్చికి వస్తాం, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని, పాప క్షమించు ప్రభువా అని
ఎందుకు రోధిస్తావు? ఆల్రెడీ ఆయన నీ పాపాన్ని బాప్తిస్మం పొందినప్పుడు కడిగి వేశాడు, సిలువ రక్తం చేత కడిగి వేశాడు. కడిగి వేసి మరి తప్పిపోయావా? పాప ప్రక్షాళన మళ్ళా వస్తుంది. అందుకే ఏమన్నాడంటే, ఒకసారి వెలిగించబడి తప్పిపోయిన వారిని మళ్ళా వెలిగించడం సాధ్యం కాదన్నా. ఈ రోజున గతాన్ని తలుచుకుంటుంది, జరిగింది, నువ్వేం చేయలేవు, ఏమి చేయలేవు. 2024 సంవత్సరం వెళ్ళిపోయింది, క్యాలెండర్ మారిపోయింది, మరి ఈ సంవత్సరం క్యాలెండర్ 2024 సంవత్సరం క్యాలెండర్ని వీటిలో పెట్టుకుని పూజించాం కదా. 2025 సంవత్సరం న్యూ క్యాలెండర్ పెడతాం. మరి ఈ రోజు ఏమన్నాడైనా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. మరి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. న్యూ బిగినింగ్. ఈ రోజున న్యూ ఇయర్ లో న్యూ బిగినింగ్ ఎక్కడ జరుగుతుందంటే మనకి దేవుని సన్నిధిలో జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని రోజున మీ జీవితంలో ఒక నూతన క్రియ జరిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవుడు ఒక నూతన కార్యము మీ జీవితంలో జరిగిస్తున్నాడు, ఆశ్చర్య కార్యములు మీ జీవితంలో జరిగిస్తున్నాడు. God is going to the miracles in your life. ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. మరి యొక్క నగరం యొక్క ఉన్నతమైన స్థలం మీద దేవుడు కూర్చోబెట్టబోతూ ఉన్నాడు. నీ జీవితంలో నీ బాధలను, నీ దుఃఖమును ఆయన తుడిచివేస్తూ ఉన్నాడు. నీ అనారోగ్యాన్ని తీసివేస్తూ ఉన్నాడు. ఈ రోజున నూతన సంవత్సరంలో యేసే పరిశుద్ధమైన నామములో దేవుడు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనకి 2025 సంవత్సరాన్ని అనుగ్రహించి ఉన్నాడు. దేవుని స్తోత్రం, మహోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ 2024 సంవత్సరం అంతా కూడా నీ రెక్కలలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి దేవా, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. నీకు 2 చేతులు ఎత్తి నాయన మా యొక్క స్తుతులు చెల్లిస్తున్నాము నాయన తండ్రి ప్రభా. గత కాలం అంతా కూడా నాయన అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి, కీడుల నుంచి, దుఃఖం నుంచి, వేదన నుంచి ప్రభా మమ్మల్ని కాపాడి రక్షించి నీ సన్నిధిలో నిలబెట్టిన దేవా, నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా 2025 సంవత్సరం మాకు దయచేసిన దేవా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. ప్రభువా నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించండి నాయనా, ఆశీర్వదించండి నాయనా. ప్రభువా కృపాక్షేమాలు బిడ్డలకు దయచేయండి నాయనా. ఏ తెగులు మా గుడాలో ప్రవేశించకుండా నీ యొక్క అగ్ని కంచి వేయండి ప్రభువా. నీ బిడ్డల చుట్టూ నాయనా అగ్ని కంచి వేయండి నాయనా. నీ సన్నిధిని మాకు తోడుగా వచ్చింది నాయనా తండ్రి ప్రభువా. మేము నడుచు మార్గం అంతటిలో మా రాకపోకల యందు, మా కుటుంబ జీవితంలో నాయనా నీ సన్నిధిని మా ఇంటిలో వచ్చింది నాయనా. ఒబేదేదోము ఇంటిలో ఉన్న నీ సన్నిధి మా గృహాల్లో వచ్చింది నాయనా. ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించండి నాయనా. ఈ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచండి నాయనా. ఈ సంఘం నీకు ప్రతిష్ఠిస్తున్నాను నాయనా. 2025 సంవత్సరం మొదటి గడియలో ప్రభువా ఈ యొక్క సంఘం నీకు ప్రతిష్ఠిస్తున్నాను నాయనా. ప్రభువా మీరు ఆశీర్వదించండి నాయనా, కనికరము చూపించండి నాయనా. ఆకాశం వాక్యం నింపి నాయనా ఆశీర్వాద వర్షమును కుమ్మరించండి నాయనా. ప్రభువా ఆనంద ధైర్యంతో మమ్మల్ని అభిషేకించండి నాయనా తండ్రి ప్రభువా. బిడ్డలు బలవంతులు అవ్వాలి నాయనా, ఆత్మపూరితులు కావాలి నాయనా, ఆశ్చర్య కార్యములు జరగాలి నాయనా తండ్రి ప్రభువా. యేసయ్యా ప్రతి ఒక్కరి బలంగా నీ యొక్క పనిలో వాడుకోండి తండ్రి ప్రభువా. రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు దయచేయండి నాయనా ప్రభువా. సకానికి వస్తున్న బిడ్డలు ఇంకా విరిగా వాడుకోండి తండ్రి ప్రభువా. స్వార్థ పరిచయంలో బలంగా ప్రభువా నమ్మకంగా మేమందరం ఒక కుటుంబంగా నేను ఆరాధించండి కానీ మాకు నేర్పించండి తండ్రి ప్రభువా. యేసయ్యా నిజమైన ప్రేమ ప్రభ కపటము లేని మనసుతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ అర్థం చేసుకునే విధానాన్ని 2025 సంవత్సరం మాకు దయచేయండి. మా కుటుంబాన్ని దీవించండి, మా బిడ్డను దీవించండి, మేము పని చేస్తున్న స్థలాన్ని ఆశీర్వదించండి, మా ఉద్యోగాన్ని ఆశీర్వదించండి ఆయన, మా బంధువులు స్నేహితులు అందరినీ ఆశీర్వదించండి, మా సంఘమును ఆశీర్వదించండి, హోలీ క్రాస్ సంస్థను ఆశీర్వదించండి ఆయన. ప్రభా ఆన్లైన్ పరిచర్య హోలీ ప్రభా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆశీర్వదించండి
బలపరచండి నాయన తండ్రి ప్రభువా. బంధువులు స్నేహితులందరినీ కూడా దీవించమని, ఏ నూతన సంవత్సరములో నూతన కార్యములు మాలో జరిగించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ ఇయర్ చెప్పండి.